స్వాతంత్రం వచ్చిన తర్వాత 1961లో ఈడ మహాత్మా గాంధీ స్టాచ్యూ పెట్టడం జరిగింది. దాని గుర్తింపు ఎందుకు వచ్చిందంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి ముఖ్య అతిథిగా రావడం, అదేవిధంగా మంత్రులు అజరుద్దీన్ గారు, శ్రీహరి గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, సంపత్ కుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరికీ పేరు పేరున ఇదొక ఉద్యమం రా బాబు. మహాత్మా గాంధీ ఏ విధంగా ఈ దేశంలో కొన్ని సంవత్సరాలుగా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఏకైక వ్యక్తి ఒక కట్టె కాదు, ఒక తుపాకీ లేదురా బాబు. స్వాతంత్రం వచ్చిందంటే ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకో. ఆనాడంటే టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు లేవు, కానీ ప్రింటింగ్ లేదు. అయినా మహాత్మా గాంధీ అడుగుజాడల్లో, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, యావత్ భారతదేశంలో ఆయన అడుగుజాడల్లో నడిచిన దానికంటే ముందు ఏది పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ గారు దేశం గురించి జైలుకు వెళ్లారు, కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొట్టమొదటి ప్రధానమంత్రిని కూడా కించపరుస్తా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పుడు ఒక సూది కూడా తయారు చేయని భారతదేశంలో ఇవాళ విమానాలు, అదేవిధంగా మిలిటరీ ఇవన్నీ కూడా రావడం, పంచవర్ష ప్రణాళిక, డాక్టర్ నంగల్ డ్యామ్ కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కూడా కట్టిస్తే ఆయనకు అవమానం చేస్తారు. ఆ తర్వాత ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి ఎవరు, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజులలో రాజ్యాంగం ఎవరు రాస్తారంటే కడుపు గాలిన వాడు, పేదరికంలోకి వచ్చినటువంటి వాడు. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ చదువుకుంటేనే భవిష్యత్ అంటే చదువుకొని బ్యారిస్టర్ అయితే ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నారు అంబేద్కర్ తోటి రాయించాలన్నారు. ఆయనను కూడా అవమానం చేస్తారా బాబు మీరు? ఒక ఏది భారతదేశ హోమ్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ కు 6 సార్లని ఎందుకు పూజ చేస్తారా? దేవుని కన్నా చేస్తే మీకు అరే మాకు దేవుడు రా బాబు, బావుల దగ్గర పోనీయలే, గుళ్ళలోకి రానియలే అంటారాని తనం ఉంటే దాన్ని ఏది వారికి కూడా ఇవాళ హక్కు కల్పించాడు. అదేవిధంగా ఇవాళ ఏది మహాత్మా గాంధీ ఏ విధంగా స్వాతంత్రం తెస్తే ఆయన ఆ రోజులలో తిండి లేక, పనులు లేక, ఎండాకాలం వస్తే నీళ్లు ఉండయి, పని ఉండయి అని ఆనాడు 100 రోజుల మహాత్మా గాంధీ రోజ్గార్ గ్రామీణ రోజులను పెడితే దాని పేరు చేసి ఏది వికసిత్ భారత్ అట. అరే ఎప్పుడొచ్చిందిరా వికసిత్ భారత్? మేము స్వాతంత్రం తెచ్చినాక వచ్చింది. ఇప్పుడు కొత్తగా వికసిత్ భారత్, వికసిత్ భారత్ ఏమిరా ఇది? ఏం కేవలం మహాత్మా గాంధీని ఇన్సల్ట్ చేయాలని చేస్తున్నారు కనుక నా ఉద్దేశంలో ఆల్ ఇండియా లెవెల్ కానీ మన రాష్ట్రంలో తెలంగాణలో అన్ని జిల్లాలలో ఉద్యమం చేయాలి. ఇది మరొక స్వాతంత్రమే, ఇదొక స్వాతంత్రమే. ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే మహాత్మా గాంధీ పేరు, మహాత్మా గాంధీ రోజ్గార్ గ్రామీణ రోజున వచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుంది. దానికి మా మిత్రుడైనటువంటి ఎవరు మహేష్ కుమార్ గౌడ్ కంకణం కట్టుకోవాలి. దీనికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ కూడా మంత్రులు కూడా సహకారం చేస్తారు. ఇవాళ నుంచి ఉద్యమేమిరా బాబు, గ్రామ గ్రామాలలో పోదాం, మహాత్మా గాంధీ దగ్గర కూర్చుందాం. ఏం తప్పు చేసిండు దేవుడు? 4 ఏళ్ల పిల్లగాని ఏది 4వ తరగతి చదువుతుంటే ఎవరు మాట్లాడారు? జాతిపిత, జాతిపిత, జాతిపిత అంటారు. అరే అలాంటి వారికి కూడా అవమానం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం అయింది. రేపటి నుంచి అన్ని జిల్లాలలో కూడా జరుగుతుంది. ఇది భారతదేశంలో ఒక కొత్త ఆలోచన. స్వాతంత్రానికి ఎదురుగా పోరాడినో స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరు తీసేసినందుకు ప్రతి పౌరుడు ప్రతి కొట్లాడాలని, రోడ్డు మీదకి రావాలని, ప్రాణాలు కూడా అర్పించడానికి ముందుకు పోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఎవరు ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, అదేవిధంగా సిటీలో ఉన్న నాయకులు కానీ, శాసనసభ్యులు కానీ, రోహిన్ రెడ్డి కానీ అందరూ కూడా, జిల్లా అధ్యక్షులు అందరు సహకారం, ఇక్కడ ఏది మన ఎవరు దీపక్ జాన్ అందరు కూడా శాసనసభ్యులు, మొన్ననే నవీన్ యాదవ్, అదేవిధంగా మనోడు కంటోన్మెంట్ అందరూ వచ్చారు. అందరికీ పేరు పేరున ఇదొకటి మన యుద్ధం జరిగేటప్పుడు అందరూ ఒక్కటి కావాలి. అన్నదమ్ములో విడిపోతాం. అన్న కొడితే
అన్నను కొడితే తమ్ముళ్ళందరూ ఒక్కటే అయినట్టు మనం కూడా నేను చూసిన సినిమా మంగళ సుమంగళమో మంగళము అందరుగా బలగం 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 సినిమా లాగా అందరం ఒక్కటై మహాత్మా గాంధీ పేరు పెట్టే వరకు పోరాడదాం పోరాడదాం పోరాడదాం. థ్యాంక్ యూ. అది పాడే తొందర తొందర గాంధీ గాంధీ వాడు హలో అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చే దిన్ ఆగే అంటున్నాడు మోడీ సాబు అచ్చే దినాలేమో గాని సచ్చే జనాలు రన్నా అచ్చే దినాలేమో గాని సచ్చే జనాలు రన్నా అచ్చే దినాగే అంటున్నాడు మోడీ సాబు అచ్చే దినాలేమో గాని సచ్చే జనాలు రన్నా అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే హలో అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలు నిర్భయ చట్టాన్ని మీరు అమలెందుకు చెయ్యరు రైట్ నిర్భయ చట్టాన్ని మీరు అమలెందుకు చెయ్యరు బ్యాంకులపై సెత్త బాగా వేసింది తిత్త బాగా బ్యాంకులపై సెత్త బాగా వేసింది తిత్త బాగా తారదప్ప మనకింకా ఏమి మిగిలరోరన్నా ఆ చేతులు ఆగయా అంటున్నాడు మోడీ సాబు ఆ చేదినాలేమో గాని సత్య జనాలేరన్నా ఆ చేదినాలేమో గాని సత్య జనాలేరన్నా ఈ దేశ ప్రజల కోసం గాంధీ కుటుంబం ప్రాణాలను అర్పించింది.